సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉందండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావా చెక్ చెక్ నమస్కారం శుభ సాయంత్రం
ఈ పవిత్ర వేదిక పైన ఉన్న పెద్దలందరికీ యువత భవిష్యత్తుకు మరి సేవ చేయాలని చేసిన ప్రియమైన అభ్యర్థులను అలాగే మీ పరివార ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హృదయపూర్వక స్వాగతం. ఈరోజు కేవలం ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక ప్రయాణం. సేవ, ధైర్యం, క్రమశిక్షణ అనే మూల స్తంభాలు పై నిలబడే పోలీస్ వృత్తిలోకి మీ కలలకు ఆరంభం. యువగలం అంటే యువత ఒక బలమైన గొంతు. ఆ గొంతు శాంతి భద్రతలను కాపాడగా మారాలని కోరుకుందాము. అలాగే క్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీస్ రిక్రూట్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఆఫీసర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 4000 పైచిలుకు మంది అప్లై చేస్తే అందులో కేవలం 6014 మంది సెలెక్ట్ అయ్యారంటే మీ యొక్క కృషికి, మీ యొక్క పట్టుదలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్లున్న గౌరవానికి తగ్గ సార్థకతగా విధులు నిర్వహించినటువంటి మీ అందరి జీవితాలు వైవిధ్య భరితంగా మార్చడానికి ముందడుగులు వేస్తూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, హోం మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. కార్యక్రమంలో ముందుగా ఏ విధంగా అయితే పోలీస్ వ్యవస్థ యొక్క విజన్ ఉంటుందో, ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలో వీటన్నిటికీ రూపకల్పన చేసిన ఒక ఏవీని ప్రజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం. కొందరికి ఈ యూనిఫామ్ కనపడితే ధైర్యం, కొందరికి ఈ యూనిఫామ్ చూస్తేనే భయం. మరికొందరికి మాత్రం ఈ యూనిఫామ్ వేసుకోవటం ఓ లక్ష్యం. అలాంటి లక్ష్యం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువత కలల్ని నిజం చేసింది కూటమి ప్రభుత్వం. అడ్డుకోవటానికి కొందరు కుట్రలు పన్నారు. స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలను బలిపెట్టడానికి సిద్ధమయ్యారు. కేసులు పెట్టి నియామక విధానాన్ని ఆపివేసి ప్రభుత్వాన్ని నిందించి దానితో లబ్ధి పొందాలనుకున్నారు. అయినా సరే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అవాంతరాలను దాటుకొని ఉద్యోగాల కల్పనకు కట్టుబడి కేసులు పరిష్కరించి నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల రక్షణ విషయంలో రాజీ పడకుండా 6014 పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఫిజికల్ ఈవెంట్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏళ్ల తరబడి ఉన్న మోస పద్ధతుల్ని బద్దలు కొడుతూ ఆధునిక టెక్నాలజీని భాగం చేస్తూ నియామక ప్రాసెస్ ని పరుగులెత్తించింది. అభ్యర్థుల సెలక్షన్ కోసం డిజిటల్ టూల్స్ ని వాడి పూర్తి ఖచ్చితత్వంతో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించింది. అభ్యర్థుల డేటాని అప్పటికప్పుడే సమర్థవంతమైన డిజిటల్ విధానంలో పరిశీలించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. జూన్ 2025లో ఫైనల్ రాత పరీక్ష నిర్వహించి 2 నెలల రికార్డు టైంలో క్యాండిడేట్స్ సెలక్షన్ ను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. నేరాలకు రియాక్ట్ అయ్యే స్థితి నుండి నేరాలను నిరోధించే దిశగా ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తూ లాఠీ నుండి డేటాకు మారుతూ ప్రజలకు పోలీసులంటే భయం కాదు భరోసా అని నమ్మకం కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలోకి ఉడుకు రక్తంతో అడుగు పెడుతున్న యువతకు శుభాకాంక్షలు. మన రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసి మహతర ఘటంలో మనకు స్ఫూర్తినిచ్చే ప్రజా భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశ కృషి చేసే వ్యక్తి, యువతకు రోల్ మోడల్ గా నిలిచిన నాయకురాలు, ఎంతో నిబద్ధతతో పట్టుదలతో